నిన్న గిఫ్టులు పంచి నేడు తిరిగి ఇవ్వాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి పేచి పెట్టాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓటర్లకు పంచిన కుక్కర్లు, డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి హడావిడి చేశాడు. ఓటేస్తామని డబ్బులు, కుక్కర్లు తీసుకుని తనకు ఓటేయలేదని రోడ్డెక్కి ఆందోళనకు దిగాడు. అభ్యర్థి తీరుపై విసిగెత్తిన కాలనీవాసులు కుక్కర్లను రోడ్డుపై పడేసి ధర్నాకు దిగారు. కౌంటింగ్ జరగకముందే ఓట్లు వేయలేదని అనడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము అప్పటికి చెప్పిన మా ఊళ్ళో మడుతులు నిలబెట్టుకున్నాం, మా ఊళ్ళో మడుతులు కల్పించుకుంటామని రైట్. మొత్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కుక్కర్లు పంచాడు అభ్యర్థి. ఇప్పుడు తనకు ఓటే లేదని ఆ కుక్కర్లను వెనక్కి ఇవ్వాలంటూ ఓటర్లను ఆవేదనకు గురి చేస్తున్న పరిస్థితి. దాంతో ఆ ఓటర్లు రోడ్డుపై తీసుకొచ్చి కుక్కర్లు పడేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, మొత్తంగా చూస్తున్నాం. సో నిన్న గిఫ్ట్లని పంచారు, ఈరోజు రిటర్న్ ఇవ్వాలంటూ అడగటం, రిటర్న్ గిఫ్ట్ లాగా తన గిఫ్ట్లు తనకి ఇచ్చేయాలి, తనకు ఓటే లేదంటూ మాట్లాడుతున్న పరిస్థితి. సో అసలు ఏం జరిగింది, ఏంటి విషయం? వంశం మనం చూడొచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీలోని నిన్న పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఓటర్లకు కాంగ్రెస్ సంబంధించినటువంటి కౌన్సిలర్, పోటీగా చేస్తున్న కౌన్సిలర్, ఆ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థి ఆ వార్డులో ఉన్నటువంటి ఓటర్లకు డబ్బులతో పాటు ఆ కుక్కర్లు పంచాడు. అయితే కుక్కర్లు ఓటర్లు పంచిన తర్వాత పోలింగ్ అయిపోయింది. పోలింగ్ అయిపోయిన తర్వాత ఈ రోజు తను వెళ్ళి, మీరు నాకు ఓట్లు వేయలేదు, ఖచ్చితంగా నాకు అర్థం అవుతుంది, మీ ఎవరు కూడా మీ బజార్కి సంబంధించిన కానీ నా దగ్గర తీసుకున్న డబ్బులు ఎవరైతే తీసుకున్నారో ఓటర్లు, ఆ ఓటర్ల దగ్గర నుంచి కుక్కర్స్, అదేవిధంగా డబ్బులు తిరిగి ఇవ్వాలని చెప్పేసి కూడా పోయి ఇంటింటికి పోయి కూడా ఆయన అడిగినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అంతేకాకుండా పూర్తిగా కూడా 1-2 సార్లకి ఓటర్ల దగ్గరికి వెళ్ళి, నిన్న మీకు పంచినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ పంచినవి మొత్తం కూడా నాకు ఇచ్చేయాలి, రిటర్న్ ఇచ్చేయాలి, మీరు అందరూ నాకు ఓట్లు వేయలేదని చెప్పేసి కూడా చెప్పినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థికి ఓట్లు పడలేదని తెలిసిన తర్వాత ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ప్రచారం చేసిన తర్వాత, నీకు అసలు ఓట్లే పడలేదు, నువ్వు అన్ని పంచినా కానీ నీకు డబ్బులు పంచినా సరే, కుక్కర్లు పంచినా నీకు ఓట్లు అస్తం గుర్తుకు వేయలేదని చెప్పడంతో కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఏదైతే పంపిణీ కార్యక్రమం చేశాడో, పంపిణీ కార్యక్రమం చేసినటువంటి ఎవరు ఓటర్లకు ఎవరిని పంచాడో కుక్కర్స్ తో పాటు డబ్బులు అవన్నీ కూడా రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి ప్రతి గడపకి వెళ్ళిన సిచ్యువేషన్ కనపడుతుంది. అక్కడికి వాళ్ళతోటి వాదన కూడా పెట్టుకుంటున్నాడు. ఎవరైతే ఈ ఐటమ్స్ పంచిన ఓటర్లతోటి అభ్యర్థి వాదన పెట్టుకున్న పరిస్థితి కనపడుతుంది. విసికి చెందినటువంటి ఓటర్లు అవన్నీ కూడా రోడ్డు మీద పడేసి తీసుకెళ్లమని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాస్తవానికి మనం విజువల్ స్పష్టంగా చూడొచ్చు. కాంగ్రెస్ క్యాండిడేట్ పంచినటువంటి ఏదైతే కౌన్సిలర్ గా పోటీ చేసినటువంటి క్యాండిడేట్ పంచినటువంటి ఇచ్చినటువంటి గిఫ్ట్లు మొత్తం కూడా బయటికి తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి నీ గిఫ్ట్లు నువ్వు తీసుకెళ్ళని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ వాళ్ళు ప్రధాన డిమాండ్ ఒకటి కోట్ చేస్తున్నారు. ఇక్కడ ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ కౌన్సిలర్ ఎవరైతే పోటీ చేస్తున్నాడో ఆయనపై కేసులు కూడా నమోదు చేయాలని చెప్పి ఓటర్లు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే నవీన్, ఇంత బాహాటంగా పరిస్థితి బయటకు వచ్చిన పరిస్థితి, దీనిపై ఏమైనా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకునే అవకాశం ఉందా? వంశ, అదే ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఇతనిపై అయితే ఏ విధంగా అయితే డిమాండ్ చేస్తున్నాడో ఓటర్ల దగ్గర, నేను పంచిన వంటి కుక్కర్లు, నేను ఇచ్చిన వంటి డబ్బులు నాకు రిటర్న్ ఇవ్వని ఎప్పుడైతే అడిగాడో, అడిగిన తర్వాత అవన్నీ కూడా రోడ్డు మీద పడేసిన తర్వాత ఓటర్లు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఆ బహిర్గతంగా మీరే చెప్తున్నారు కుక్కర్లు పంచామని డబ్బులు ఇచ్చామని, ఓటర్లకు ఇచ్చారో అవి మీకు ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా నీపై కూడా ఎలక్షన్ కమిషన్ కేసు నమోదు చేయాలి, ఓటర్లు మభ్యపెట్టే విధంగా మీరు గిఫ్ట్లు పంచారు అంటే అస్తం గుర్తుకు సంబంధించి అధికార పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి పంచాడు కాబట్టి ఖచ్చితంగా అతనిపై కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఇప్పుడు ఓటర్లు ప్రధాన డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. వాస్తవానికి ఏంటంటే తన
మన ఓట్లు వేయాలని చెప్పేసి ముందు ఆయన గిఫ్ట్ల రూపంలో కుక్కర్లు పంచాడు, డబ్బులు ఇచ్చాడు. అయితే ఓట్లు పడలేదని తెలవడంతో కూడా ఈ రోజు వెళ్ళి వాళ్ళ దగ్గర డిమాండ్ చేస్తూ నేను ఇచ్చినట్టు గిఫ్ట్లు, నేను ఇచ్చినట్టు డబ్బులు నాకు ఇవ్వని చెప్పడంతో కూడా వాళ్ళు కూడా వెంటనే స్పందించారు. ఓటర్లు కూడా అవన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద పడేశారు. నీ గిఫ్ట్లు నువ్వు తీసుకెళ్ళని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కాబట్టి, కానీ ఆ గిఫ్ట్లు తీసుకున్న తర్వాతనే సరే ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ ఆయన ఒప్పుకుంటున్నాడు, గిఫ్ట్లు ఇచ్చినాడు, ఆయన ఒప్పుకుంటున్నాడు. ఆ గిఫ్ట్ మళ్ళీ అడిగారు, మేము ఇచ్చాం, రోడ్డు మీద పడేశాం కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ ఆయనపై కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా ఓటర్లు అయితే డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ కాబట్టి ఒక రివర్స్ అయినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే ఓటర్లు నిన్న ఆయన అంటే ఓటర్లు ఏమి అడగలేదు, మాకు గిఫ్ట్లు ఏమని అడగలేదు, మాకు డబ్బులు ఏమని కూడా ఎవరు అడగలేదు. కనుక అభ్యర్థులుగా పోటీ చేస్తున్నాం అంటే ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు పోయి నేరుగా ఏదో ఓటుకి ఆ తైలం లెక్క అంటే లంచం ఇచ్చి ఓట్లు కొనుక్కున్నట్టు సిచ్యువేషన్ ద్వారా కనపడుతుంది. వీళ్ళు డబ్బులు ఇచ్చారు వాస్తవమే, కుక్కర్లు ఇచ్చారు వాస్తవమే. ఇప్పుడు ప్రధానంగా మేమే కొనుక్కున్నాం అనేది అక్కడ అర్థమవుతుంది. ఓటర్లు మాత్రం ఇక్కడ రివర్స్ అవుతున్నారు. మీ ఐటమ్స్ మీకు ఇచ్చేస్తున్నాం, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తున్నాం, మీరు ఇచ్చినట్టు గిఫ్ట్ రూపాయలు ఇచ్చినట్టు కుక్కర్లు కూడా బయట పడేసినాం కాబట్టి ఖచ్చితంగా మీపై కూడా కేసులు నమోదు కావాలి. ఎందుకంటే గిఫ్ట్ మేము అడగలేదు, డబ్బులు మేము అడగలేదు, మీరు తెచ్చి మాకు ఇచ్చారు కాబట్టి ఓట్లు ఏమన్నారు, మాకు నచ్చిన వాళ్ళకి మేము ఓట్లు వేసాం, అయిపోయింది, ఓట్లు అయిపోయింది, మీ గిఫ్ట్ మీరు అడుగుతున్నారు, మీరు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇస్తున్నాం, కానీ మీపై ఖచ్చితంగా కేసులు కూడా నమోదు చేయాలని చెప్పేసి ఓటర్లు ప్రధాన డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే అశ్వరావుపేటలో చోటు చేసుకుంది. వంశీ. రైట్, థ్యాంక్ యూ నవీన్.